Good morning, students. Today we are discussing about control chart for number of defects per unit. Control chart for number of defects per unit. In many situations in industry where the data are obtained by counting, for example, operators not working, machines idle, defects in casting, defects in glass bottle, etc. Also, where the inspection classifies an item as defective or non-defective, the defective units may be examined further and the number of defects are counted. కంట్రోల్ చార్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్ అమ్మా. ఇక్కడ దీని గురించి ఏం చెప్తున్నానంటే, కొన్ని సిచ్యువేషన్స్లో డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేయవలసిన సిచ్యువేషన్ కూడా వస్తుంది అనమాట. మెనీ సిచ్యువేషన్ ఇన్ ఇండస్ట్రీ వేర్ ద డేటా ఆర్ అప్టైన్డ్ బై కౌంటింగ్. డేటా అనేది ఎలా అప్టైన్ చేస్తామంటే కౌంటింగ్ ద్వారా తీసుకుంటాం అనమాట. కౌంటింగ్ అంటే నెంబర్స్ అంటే 1 2 3 అలా కౌంటింగ్ ద్వారా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటర్స్ నాట్ వర్కింగ్ అంటే మన వర్కర్స్ ఉంటారు కదా, ఆపరేటర్స్ అనేవాళ్ళు నాట్ వర్కింగ్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్ అవ్వచ్చు. మిషన్స్ ఐడియల్ అంటే ఒక కండిషన్లో మిషన్ అనేది ప్రాపర్గా వర్క్ చేయదనమాట. ఆ వర్క్ చేయని కండిషన్ని ఐడియల్ సిచ్యువేషన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 మిషన్స్ 3 మిషన్స్ తీసుకోండి. 3 మిషన్స్ ఉన్నాయనుకోండి, ఒక ఫస్ట్ మిషన్ దగ్గరికి ఒక ఐటెం ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది కదా, ఒక ఐటెం వచ్చినప్పుడు ఈ మిషన్ నుంచి నెక్స్ట్ మిషన్కి వెళ్ళడానికి 5 మినిట్స్ అనుకోండి. 5 మినిట్స్లో నెక్స్ట్ మిషన్ రన్ అయిపోద్ది అనుకోండి. అయితే ఏమవుద్ది, ఈ ఐటెం అనేది ఎక్కువ టైం తీసుకుంది అనుకోండి. ఫస్ట్ మిషన్ ఈ సెకండ్ మిషన్ దగ్గరికి ఈ ఐటెం వెళ్ళాలి, కానీ ఇంకా వెళ్ళడానికి ఇంకా టైం ఎక్కువ తీసుకుంది అనుకోండి. మధ్యలో సెకండ్ మిషన్ అనేది ఖాళీగా ఉంటుంది కదా, ఆ ఖాళీగా ఉండే సిచ్యువేషన్ని ఐడియల్ సిచ్యువేషన్ అంటారు అనమాట. ఓకేనా, ఖాళీగా ఉండే సిచ్యువేషన్ని ఐడియల్ అంటారు. డిఫెక్ట్స్ ఇన్ క్యాస్టింగ్, డిఫెక్ట్స్ ఇన్ గ్లాస్ బాటిల్. మీరు ఒక్కొక్కసారి ఏదన్నా గ్లాస్ షీట్ తీసుకున్నా, గ్లాస్ బాటిల్ తీసుకున్నా, అక్కడక్కడ బబుల్స్లా అనిపిస్తుంది మనకి. గ్లాస్ బాటిల్ని కరెక్ట్గా మనం ప్రాపర్గా చెక్ చేస్తే కొన్ని బాటిల్స్, అన్ని బాటిల్స్ అని కాదు, కొన్ని బాటిల్స్కి చిన్న చిన్న బబుల్స్ లాగా ఏదో డిజైన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది డిఫెక్ట్ అనమాట. ఓకేనా, అవి ఎన్ని ఉన్నాయో కూడా కౌంట్ చేయొచ్చు. దేని ద్వారా? కంట్రోల్ చార్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్. ఇదేం చెప్పుద్ది అంటే మనకి డిఫెక్ట్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, నాన్ డిఫెక్ట్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చెప్పుద్ది. అంతేకాదు ఇంకేంటి చెప్పొచ్చు దీని ద్వారా? డిఫెక్ట్ ఐటమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఐటమ్స్ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఏదో గ్లాస్ బాటిల్ తీసుకున్నాం, గ్లాస్ బాటిల్ 10 గ్లాసెస్ ఉన్నాయి. 10 గ్లాసెస్లో డిఫెక్ట్స్ అని తేల్చాం. ఆ 10 గ్లాసెస్లో ఫస్ట్ గ్లాస్ సెలెక్ట్ చేసుకున్నాం. 10 డిఫెక్ట్ ఐటమ్స్లో మళ్ళీ ఫస్ట్ గ్లాస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ఫస్ట్ గ్లాస్లో ఒక డిఫెక్ట్ ఉందా, ఒకటికంటే ఎక్కువ డిఫెక్ట్ ఉన్నాయా అంటే 1 2 3 4 అంటే ఒక డిఫెక్ట్ ఉన్నా ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నా డిఫెక్టే అంటాం, కానీ అసలు ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి ఆ గ్లాసులో అనేది కూడా మనం సి చార్ట్ ద్వారా చెప్పొచ్చు అనమాట. నేనే సి చార్ట్ కూడా అని అంటారు. ద డిఫెక్టివ్ యూనిట్స్ మే బీ ఎగ్జామిన్డ్ ఫర్దర్ అండ్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఆర్ కౌంటెడ్. దాని మీనింగ్ కదమ్మా. ఓకేనా, ఇఫ్ the area of opportunity, that is small size n is very large, small size n is very large, the probability of occurrence of a defect in any one spot p is very small and np is finite, say lambda, then Poisson distribution is suitable to know the variances and now the variations in the data of manufacturing process. If we let the number of defects by C, obviously C follows Poisson distribution with parameter lambda. C చార్ట్ అనేది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఐటమ్స్ ఉన్నాయనుకోండి. 100 ఐటమ్స్లో డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయగలదు అని చెప్తున్నాం కదా. డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఐటమ్స్లో ఒక 5 ఐటమ్స్ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి. అంటే ప్రాబబిలిటీ వాల్యూ ఎలా ఉంటుంది ఇక్కడ? చాలా స్మాల్ అనమాట. అంటే 95 వాల్యూస్ ప్రాపర్గా బాగానే ఉన్నాయి, 5 ఐటమ్స్ మాత్రం డిఫెక్ట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అంటే
ఇక్కడ ప్రాబిలిటీ మనం ఏమేమి ప్రాబిలిటీ చూస్తున్నాం, డిఫెక్ట్స్ కోసం ప్రాబిలిటీ చూస్తున్నాం. డిఫెక్ట్స్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఇక్కడ, తక్కువ ఉంది. కాబట్టి ఇది ఏమైనా డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందని మనం చెప్పగలుగుతున్నాం అనమాట. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు కదా. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ పారామీటర్ ఏంటి, లాంబ్డా. అందుకనే ఇక్కడ సి డిస్ట్రిబ్యూషన్ కూడా లాంబ్డాతో ఇండికేట్ చేశారనమాట. Therefore, expectation of C equal to lambda, variance of C equal to lambda. Therefore, expectation of C equal to lambda, variance of C equal to lambda. Standard error of variance of C lambda అంటే స్టాండర్డ్ ఎర్రర్ ఏమవుద్ది, స్టాండర్డ్ ఎర్రర్ డెఫినేషన్ ఏంటి, స్టాండర్డ్ ఎర్రర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ వేరియన్స్. స్టాండర్డ్ ఎర్రర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ వేరియన్స్. సో స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ C ఈక్వల్ టు రూట్ ఓవర్ ల్యాంబ్డా. వేరియన్స్ ల్యాంబ్డా కదా, వేరియన్స్ ల్యాంబ్డా కాబట్టి ల్యాంబ్డాకి రూట్ క్రియేట్ చేయగలిగితే అదే మనకి స్టాండర్డ్ ఎర్రర్ అనమాట. సేమ్ ఎప్పటిలాగే ద 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ ఆర్ గివెన్ బై. 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్కి మెయిన్ ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. టీ అంటే శాంపుల్ స్టాటిస్టిక్, టీ మీనింగ్ శాంపుల్ స్టాటిస్టిక్. ఇక్కడ మనం సి చార్ట్ కాబట్టి ఆ టీ ప్లేస్లో సి అనేది రీప్లేస్ చేస్తామన్నమాట. దేర్ ఫోర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి అంటే ఇక్కడ ల్యాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ సి అంటే రూట్ ఓవర్ ల్యాంబ్డా. ల్యాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ రూట్ ఓవర్ ల్యాంబ్డా. ఇక్కడ అప్పర్ కంట్రోల్ లిమిట్ ఏంటి మనకి, అప్పర్ కంట్రోల్ లిమిట్ కేస్ 1 కేస్ 2 ఉంటాయి కదా, కేస్ 1 కేస్ 2. కేస్ 1లో అప్పర్ కంట్రోల్ లిమిట్ ఎలా ఉన్నాయి, కేస్ 2లో అప్పర్ కంట్రోల్ లిమిట్స్ ఎలా ఉన్నాయని చూస్తాం. కేస్ 1 అనేది మీకు తెలుసు కదా, ల్యాంబ్డా వాల్యూ తెలిస్తే ల్యాంబ్డా ఈజ్ నోన్ వాల్యూ ఆఫ్, నోన్ వాల్యూ అయితే ఒకలాగా, ల్యాంబ్డా ఈజ్ అన్నోన్ వాల్యూ అయితే ఒకలాగా. నోన్ వాల్యూ అయితే కేస్ 1, అన్నోన్ వాల్యూ అయితే కేస్ 2. వెన్ ద స్టాండర్డ్స్ ఆర్ నోన్, ఇఫ్ ల్యాంబ్డా ఈజ్ గివెన్ వాల్యూ ఆఫ్ ల్యాంబ్డా, దెన్ కంట్రోల్ లిమిట్స్ ఆర్ UCL ఈక్వల్ టు ల్యాంబ్డా వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు అని చెప్తున్నాడు. అంటే ల్యాంబ్డా వాల్యూ ఆల్రెడీ మనకి క్వశ్చన్లోనే ఇచ్చాడు అనుకుంటాడు. ల్యాంబ్డా వాల్యూ సో అండ్ సో అని సంథింగ్ ఒక వాల్యూ ఏదో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ కేస్ 1 అనేది ఫాలో అవుతుంది. అక్కడ ఎక్కడా కూడా మనకి క్వశ్చన్లో ల్యాంబ్డా వాల్యూ అనేది చెప్పలేదు అనుకోండి, కేస్ 2 అనేది ఫాలో అవుతాం. ఇప్పుడు కేస్ 1 ల్యాంబ్డా వాల్యూ మనకు తెలిస్తే, గివెన్ వాల్యూ అయితే UCL అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు ల్యాంబ్డా డాష్ ప్లస్ 3 ఇంటూ రూట్ ఓవర్ ల్యాంబ్డా డాష్. లోవర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు ల్యాంబ్డా డాష్ మైనస్ 3 ఇంటూ రూట్ ఓవర్ ల్యాంబ్డా డాష్. కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు ల్యాంబ్డా డాష్. ఓకేనా, 3 ఫార్ములాస్, అప్పర్ కంట్రోల్, లోవర్ కంట్రోల్, అప్పర్ కంట్రోల్ ఈక్వల్ టు ల్యాంబ్డా డాష్ ప్లస్ 3 ఇంటూ రూట్ ఓవర్ ల్యాంబ్డా డాష్. లోవర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు ల్యాంబ్డా డాష్ మైనస్ 3 ఇంటూ రూట్ ఓవర్ ల్యాంబ్డా డాష్. కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు ల్యాంబ్డా డాష్. Case 2, when standards are unknown, in this case lambda is estimated by average number of defects. అదే చెప్పుకున్నాం కదా, ల్యాంబ్డా వాల్యూ తెలియకపోతే when standards are unknown, in this case lambda is estimated by average number of defects. C చార్ట్లో యావరేజ్గా డిఫెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ శాంపుల్ తీసుకున్నాం కదా, అందులో యావరేజ్గా డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, సి బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. యావరేజ్ డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, సి బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా మనం ల్యాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి అంటే యావరేజ్ వాల్యూ కదా. ఇక్కడ ఇలాగా ద కంట్రోల్ లిమిట్స్ ఆర్ గివెన్ బై UCL ఈక్వల్ టు సి బార్ ప్లస్ 3 ఇంటూ రూట్ ఓవర్ సి బార్. ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ సి. ఇక్కడ అప్పర్ కంట్రోల్ లిమిట్ కాబట్టి ప్లస్, లోవర్ కంట్రోల్ లిమిట్ అయితే మైనస్. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ 3 రూట్ ఓవర్ సి బార్. లోవర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు సి బార్ మైనస్ 3 ఇంటూ రూట్ ఓవర్ సి బార్. కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు సి బార్. దీని ఫార్ములాస్ ఓకే కదా. ఫార్ములాస్ తర్వాత ఏంటి మనకి, కన్స్ట్రక్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. కానీ ఏదైనా కంట్రోల్ చార్ట్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏం కావాలి మనకి, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. శాంపుల్ నెంబర్ అనేది ఎక్స్ యాక్సెస్లో ఇండికేట్ తీసుకుంటాం.
వై యాక్సిస్ మీద సి బార్ వాల్యూస్ అనమాట, అంటే యావరేజ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ ఉంటాయి కదా, డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయనేది, ఆ డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయనేది ఆ వాల్యూస్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్ ఆర్ plotted on dotted lines. Upper control and lower control limits are plotted on dotted lines. X axis y axis తీసుకున్న తర్వాత శాంపుల్ నెంబర్ తీసుకుంటాం, యావరేజ్ వాల్యూస్ తీసుకుంటాం. తర్వాత అప్పర్ కంట్రోల్ లిమిట్ డ్రా చేయాలి, లోవర్ కంట్రోల్ లిమిట్ డ్రా చేయాలి, కంట్రోల్ లిమిట్ ఆర్ సెంట్రల్ లైన్ డ్రా చేయాలి. అప్పర్ కంట్రోల్ లిమిట్ డ్రా చేయాలంటే డాటెడ్ లైన్స్లో మాత్రమే డ్రా చేయాలి, డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ కింద డ్రా చేయకూడదు. డాటెడ్ లైన్స్లో అప్పర్ కంట్రోల్ లిమిట్ డ్రా చేస్తాం. నెక్స్ట్ లోవర్ కంట్రోల్ లిమిట్ కూడా డాటెడ్ లైన్స్లో డ్రా చేయాలి. ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్లో లోవర్ కంట్రోల్ లిమిట్ అనేది నెగిటివ్ వాల్యూ మనం వచ్చిందనుకోండి, అంటే మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు లోవర్ కంట్రోల్ లిమిట్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఉన్నట్లయితే అక్కడ పాజిటివ్ వాల్యూ మాత్రం, అక్కడ జీరో అనమాట, పాజిటివ్ అంటే జీరో, అక్కడ జీరో వాల్యూ మాత్రమే తీసుకోవాలి. నెగిటివ్ అయిన ప్లేస్లో లోవర్ కంట్రోల్ లిమిట్లో జీరో వాల్యూ తీసుకోవాలి. సెంట్రల్ లైన్ అనేది, central line are plotted as bold line or dark line. Central line are plotted as bold line or dark line. Straight line డ్రా చేస్తాం అన్నమాట డార్క్గా. ఇన్ దిస్ కేస్ శాంపుల్ పాయింట్స్ గ్రాఫ్లో ప్లాట్ చేస్తాం. ఒకవేళ ఎనీ వన్ ఆర్ మోర్ పాయింట్స్ ఫాల్ in outside of the upper control limit, fall outside of the upper control limit or fall outside of the lower control limit, అంటే ఏమైనా పాయింట్స్ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అప్పర్ కంట్రోల్ లిమిట్స్ దాటేసి ఆ లిమిట్స్ని బయటికి వెళ్ళిపోయినా, లోవర్ కంట్రోల్ లిమిట్ని దాటి బయటికి వెళ్ళినా కూడా ద ప్రాసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా లేదు, ప్రాసెస్ అనేది ప్రాపర్గా రన్ అవ్వట్లేదు, ఐటమ్స్ అనేవి వేరియేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి, కాబట్టి వెంటనే ప్రాసెస్ ఆపేయండి అని ఒక స్టేట్మెంట్ మనం మేనేజర్కి ఇస్తాం అనమాట. ఆ స్టేట్మెంట్ అనేది ప్రొడక్షన్ మేనేజర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రొడక్ట్ ప్రాపర్గా రెడీ అవ్వట్లేదు, మా టెస్ట్లో ఇలా పాయింట్స్ బయటికి వెళ్ళి కాబట్టి వేరియేషన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి, కాబట్టి ఇమ్మీడియట్గా ప్రాసెస్ని స్టాప్ చేయండి. స్టాప్ చేసి అసైనబుల్ కాజెస్ అరైజ్ అని, దాని మీనింగ్ ఏంటి, అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అయిందంటే అసైనబుల్ కాజెస్ వచ్చినట్టు అనమాట. అసైనబుల్ కాజెస్ వస్తే వేరియేషన్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి, ఒక ఐటెంకి ఇంకొక ఐటెంకి వేరియేషన్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. మన మెయిన్ థీమ్ ఏంటి, అన్ని ఐటమ్స్ ప్రాపర్గా ఒకే షేప్ కానీ, ఒకే క్వాలిటీ కానీ, ఒకే డిజైన్ కానీ, ఒకే స్పెసిఫికేషన్స్ కానీ ఉండాలి. ఒక మోడల్ అనేది అన్ని రకాలుగా ఒకేలా ఉండాలన్నమాట. కానీ ఈ అసైనబుల్ కాజెస్ ద్వారా అది షేప్లో డిఫరెన్స్ రావచ్చు, స్పెసిఫికేషన్స్లో డిఫరెన్స్ రావచ్చు, క్వాలిటీలో డిఫరెన్స్ రావచ్చు, చాలా రకాలుగా డిఫరెన్స్ వచ్చే అవకాశం అనమాట. ఫస్ట్ అసలు అసైనబుల్ కాజెస్ ఎక్కడున్నాయి, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు ఏం చేయాలి, అసైనబుల్ కాజెస్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి దాన్ని రెక్టిఫై చేసి అప్పుడు ప్రాసెస్ రన్ చేసుకోండి అని ఒక స్టేట్మెంట్ ఇస్తాను అనమాట. ఒకవేళ మన కంట్రోల్ చార్ట్ అనేది పాయింట్స్ అన్నీ కూడా ఇన్ బిట్వీన్ అప్పర్ కంట్రోల్ అండ్ లోవర్ కంట్రోల్ ఉన్నాయి అనుకోండి, పాయింట్స్ అన్నీ కూడా ఇన్ బిట్వీన్ ఉన్నాయి, అప్పర్ కంట్రోల్ అండ్ లోవర్ కంట్రోల్. అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాం, ద ప్రాసెస్ ఈజ్ అండర్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్, ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, నో ప్రాబ్లం అని ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ప్రొడక్షన్ రన్ చేసుకోండి, ప్రాసెస్ కంటిన్యూ చేయండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఓకే, సి చార్ట్ అనేది కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా. సి చార్ట్ అనేది ఏం చేస్తుంది, డిఫెక్ట్ ఐటమ్స్ ఉన్నాయో లేదో ఫైండ్ అవుట్ చేస్తుంది. డిఫెక్ట్ ఐటమ్స్ ఉంటే ఆ వచ్చిన డిఫెక్ట్ ఐటమ్స్లో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయో కూడా ఇది కౌంట్ చేయగలదు అనమాట. దీని స్పెషాలిటీ అది. ఇప్పుడు దాకా మనకు చేసిన కంట్రోల్ చార్ట్స్ ఎలా అంటే డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పగలుగుతుంది. ఎట్రిబ్యూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, పీ చార్ట్, ఎన్పీ చార్ట్, సి చార్ట్. పీ చార్ట్ ఏం చెప్తుంది, ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్ట్స్, అంటే ఎంత ప్రపోర్షన్లో డిఫెక్ట్స్ ఉన్నాయి, డిఫెక్ట్ ఐటమ్స్ ఉన్నాయి, 5% ఉన్నాయా, 10% ఉన్నాయా అది చెప్పగలదు, దాని పని అది. నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేది ఎన్పీ చార్ట్. నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేది ఎన్పీ చార్ట్. అండ్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఐటమ్స్ ఉన్నాయి అంటే 5 ఐటమ్స్ డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పగలదు అంతే.
ఏది ఎన్పి చార్ట్. కానీ దీని అడ్వాంటేజ్ ఏంటంటే సి చార్టు నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్తో పాటుగా ఆ వచ్చిన డిఫెక్ట్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఐటమ్స్ తీసుకుందాం అనుకోండి, 5 ఐటమ్స్ డిఫెక్ట్స్ అని చెప్తాం. ఈ 5 ఐటమ్స్లో ఎగైన్ ఒక్కొక్క ఐటెంలో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయో కూడా ఇది చెప్పగలదు. అది దీని స్పెషాలిటీ అనమాట. ఓకే స్టూడెంట్స్, we will meet again our next class.